హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియో నుంచి టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 అలాగే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన కంటెంట్స్ టాపిక్ వైజ్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే ఈ ఏరియాస్ ఆఫ్ ప్లేన్ ఫిగర్స్, సమతల పటాల వైశాల్యాలు అనే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్, దాదాపు ప్రతి పేపర్లో అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్, అది టెట్ కావచ్చు, పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, అలాగే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ పేపర్ కూడా కావచ్చు. ఈ టాపిక్ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయినా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాల్సి రావచ్చు. అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఎందుకంటే దీని మీద మనకి చాలా ఫార్ములాస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఈ టాపిక్ అనే కాదు, ఏ టాపిక్ అయినా మ్యాథమెటిక్స్లో ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకోగానే ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములా అప్లై చేయడానికి ఒక 4-5 ప్రాబ్లమ్స్, మ్యాక్సిమం ఒక 10 ప్రాబ్లమ్స్ చేస్తారు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఫార్ములా నేర్చుకుంటే లేదా గుర్తుపెట్టుకుంటే మీకు ఒక 10% మాత్రమే ఉపయోగపడుతుంది. బట్ ఆ ఫార్ములా యూజ్ చేసుకుంటూ క్వశ్చన్స్ ఎలా వేయడానికి ఛాన్స్ ఉంది అని మీరు ఆలోచించడం మొదలు పెడితే, మీరు అర్థం చేసుకుంటున్నా లేదా సాల్వ్ చేసుకుంటున్న ప్రతి ప్రాబ్లం వరకు ఆ ప్రాబ్లం క్రియేట్ చేసిన వాళ్ళ ఇంటెన్షన్ అర్థమవుతుంది. ఓహో, ఇలా అడగడానికి ఛాన్స్ ఉంది అని. ప్రతి ప్రాబ్లం మీకు ఏదో నేర్పిస్తుంది. ఇలా కాకుండా ఇలా అడుగుతారు, ఇలా అడుగుతారు. ఆ అనాలిసిసే మీకు మ్యాథమెటిక్స్లో బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో నేను జస్ట్ 2 ఫార్ములాస్ మీద, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఒకటి, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఒకటి, త్రిభుజం యొక్క వైశాల్యానికి సూత్రం, అలాగే చతురస్రానికి సంబంధించిన సూత్రం, ఈ 2 ఫార్ములాస్ మాత్రమే యూజ్ చేస్తూ ఎన్ని రకాల క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు అన్న దాని గురించి మాట్లాడతాను. సో నెంబర్ 1, ఏరియాస్ ఆఫ్ ప్లేన్ ఫిగర్స్లో మనం స్టార్టింగ్లో నేర్చుకునేది ట్రయాంగిల్. ట్రయాంగిల్ అంటే ఈ షేప్లో ఉంటుంది. ఈ షేప్కి సంబంధించిన వైశాల్యం లేదా ఏరియా క్యాలిక్యులేట్ చేయడానికి మనం వాడే బేసిక్ ఫార్ములా ఏరియా ఈక్వల్ టు ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. తెలుగులో అయితే ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. సో ఇది మన త్రిభుజానికి సంబంధించిన వైశాల్యం కనుక్కోవడానికి మనం వాడే బేసిక్ ఫార్ములా. ఎందుకు క్లియర్గా బేసిక్ ఫార్ములా అంటున్నానంటే, ఒక ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన వైశాల్యం కనుక్కోవడానికి ఈ ఒక్క ఫార్ములానే కాదు, ఇంకొక 2-3 ఫార్ములాస్ కూడా హై లెవెల్ ఆఫ్ కాన్సెప్ట్స్లో వస్తాయి. ఒకటి హెరాన్స్ ఫార్ములా అని 9th క్లాస్ మ్యాథమెటిక్స్లో వస్తుంది. ట్రిగనామెట్రీ, త్రికోణమితి అప్లై చేస్తూ కూడా ఏరియా కనుక్కోవడానికి ఇంటర్మీడియట్ లెవెల్లో మనకి ఫార్ములాస్ ఉన్నాయి. ప్రస్తుతానికి నేను టెట్ పేపర్ 1, పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతున్నాను, ఏరియాస్ ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ ఈ సెన్స్లోనే మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ఇలా ఫార్ములా ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకుంటాం, ఫైన్, బాగానే ఉంది. క్వశ్చన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామంటే, దాదాపుగా 90% ఆఫ్ కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు, నేను స్టూడెంట్స్ గురించి మాట్లాడలేదు, టెట్ అంటే టెట్ పేపర్ 1, పేపర్ 2కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు దాదాపు అందరూ ఎలా వాళ్ళ మైండ్ ట్యూన్ చేసుకుంటారంటే, ఓహో ఈ ఫార్ములా ఇచ్చారు, ఈ ఫార్ములా ఇస్తే మనకి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ బేస్ ఒక 20, హైట్ ఒక 10 ఇలా ఇస్తే ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అని మాత్రమే అడుగుతారేమో అనుకుంటారు. అంత సింపుల్గా పిల్లలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ పిల్లలకి టీచ్ చేయాల్సిన మనం టీచర్స్ని ఇలా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒకవేళ సపోజ్ ఇలా గనక ఇస్తే సింపుల్గా ఏరియా ఏమవుతుంది, ఏరియా ఈక్వల్ టు ½ ఇంటూ 20 ఇంటూ 10, 2 1 జార్ 2 10 జార్ క్యాన్సిల్ అవుతుంది, 100 సెంటీమీటర్ స్క్వేర్. ఒకవేళ ఇది సెంటీమీటర్స్ అని ఇస్తే, ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడు అట్మోస్ట్ మ్యాక్సిమం టఫ్గా ఉండే క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. అలాంటివి సాల్వ్ చేసేటప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా మనం అర్థం చేసుకోగలము, ఎగ్జామ్లో వచ్చిన సాల్వ్ చేయగలము, పిల్లలకి చెప్పగలము. మరి ఈ పర్టికులర్ ఫార్ములా మీద నేను దీన్ని మాత్రమే ఇలా రౌండప్ చేస్తున్నాను. అండ్ ఇది కాసేపు రబ్ చేసేద్దాం. ఇక్కడ దీన్ని నేను బేస్ అని రాసుకుంటున్నాను, దీన్ని హైట్ అని రాసుకుంటున్నాను. సో ఇప్పుడు దీని మీద ప్రాబ్లమ్స్ ఏమని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, సడన్ గా వాళ్ళు ఇలా క్వశ్చన్ అడుగుతారు, ఫర్ ఎ ట్రయాంగిల్ బేస్ అండ్ హైట్ వర్ డబల్డ్, భూమిని ఎత్తుని రెట్టింపు చేస్తే వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అని అడుగుతారు. సో ఎంత క్రియేటివ్గా ప్రిపేర్ చేసిన క్వశ్చన్ చూడండి. ఒక ట్రయాంగిల్ ఆల్రెడీ ఉంది మనకి, దాని బేస్ ఎంత అన్న న్యూమరికల్ వాల్యూ ఇవ్వలేదు,
హైట్ ఎంత అన్న న్యూమరికల్ వాల్యూ కూడా ఇవ్వలేదు. సడన్ గా ఆ రెండింటిని డబల్ చేయడం అంటే ఇందాక నేను 20 10 అని రాశాను. ఇక్కడ ఉండే 20ని డబల్ చేయడం అంటే 40 చేయడం, ఇక్కడ ఉండే 10ని డబల్ చేయడం అంటే 20 చేయడం చేస్తే ఏరియాలో పెరుగుదల శాతం ఎంత అంటున్నారు. సో ఇక్కడ నెంబర్స్ ఇవ్వలేదు కాబట్టి మనకి నచ్చిన నెంబర్స్ మనమే తీసుకోవచ్చు. ఇక్కడ నేనేం చేస్తున్నా, ఇంతకు ముందు తీసుకున్నదే తీసుకుంటున్నా. ఏరియా ఈక్వల్ టు ½ into 20 into 10 విచ్ ఈస్ నథింగ్ బట్ 100 సెంటీమీటర్ స్క్వేర్. ఇంతకు ముందు నేను 20 and 10 అని తీసుకున్నాను. ఇది ఒరిజినల్. ఇప్పుడు వాళ్ళు డబల్ చేశారు అంటున్నారు కాబట్టి అప్పుడు కొత్తది ఏమవుతుంది, మనకి ఇక్కడ రాస్తున్నా 40 అని ఇక్కడ రాస్తున్నాను, 20 అని ఇక్కడ రాస్తున్నాను. అంటే 20ని డబల్ చేస్తే 40, 10ని డబల్ చేస్తే 20. సో ఇప్పుడు ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే వాంటెడ్ గా నేను ఇక్కడ రెడ్ తో రాస్తున్నాను. ఏరియా ఈక్వల్ టు ½ into 40 into 20 చేస్తే ఏమవుతుంది, ఇక చూడండి. సో ఒరిజినల్ ఏమో 100. ఈ న్యూమరికల్ వాల్యూస్ వాళ్ళు ఇవ్వలేదు, బట్ మనమే తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు న్యూమరికల్ వాల్యూస్ ఏవి ఇవ్వలేదు కాబట్టి మనకు నచ్చిన వాల్యూస్ అజ్యూమ్ చేసుకుని చేసే ఫ్లెక్సిబిలిటీ మనకు ఉంటుంది. సో ఇప్పుడు ఒరిజినల్ ఏమో 100, బేస్ ని హైట్ ని డబల్ చేయడం వల్ల వచ్చిన కొత్త ఏరియా ఏమో 400. సో ఇప్పుడు వాళ్ళు అడిగింది న్యూ ఏరియా ఎంత అని అడగలేదు, ఎందుకంటే ఆ క్వశ్చన్ అడగాలి అంటే ప్రీవియస్ గా న్యూమరికల్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి ఉండాలి. అలా ఏమి ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకుండా జస్ట్ భూమిని ఎత్తుని డబల్ చేస్తే, రెట్టింపు చేస్తే పెరుగుదల శాతం ఎంత అంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ నేను పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈక్వల్ టు, సో మనకి ఎట్లా తెలుస్తుంది, మనకి వెరీ సింపుల్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 300 డివైడెడ్ బై ఒరిజినల్ ఏరియా ఎంత 100 ఇంటూ ఇక్కడ 100 వేస్తున్నా. ఇక్కడ 100 ఎందుకు వేస్తున్నాను, మనం క్యాలిక్యులేట్ చేస్తున్నది పర్సంటేజ్ కాబట్టి, శాతం కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ ఈ 100 క్యాన్సిల్ అయిపోయి 300% అనేది మనకి కావాల్సిన ఏరియా అవుతుంది. సో చాలా సింపుల్ గా ఒక్క ఫార్ములా మీద ఎలాంటి న్యూమరికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. నేను ఒక్కసారి మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఫర్ ఎ ట్రయాంగిల్, if the base and height are doubled, then find the percentage of increase in area. ఒక త్రిభుజంలో భూమిని ఎత్తుని రెట్టింపు చేస్తే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత. ఈ క్వశ్చన్ మొత్తం చదివితే ఎక్కడ మీకు ఒక్క నెంబర్ కూడా కనబడదు, బట్ స్టిల్ మనం నెంబర్స్ తోనే పనిచేయాలి. ఇది చేయాలి అంటే మీకు ఫార్ములా ఎంత బాగా తెలిసి ఉండాలో, ఈ ఫార్ములా యూజ్ చేస్తూ వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ ని వాడుకుంటూ కావాల్సిన ఆన్సర్ తెచ్చుకోవడం కూడా తెలిసి ఉండాలి. ఇలాంటిదే ఇంకో క్వశ్చన్ చూద్దాం. సపోజ్ చూడండి, ఫర్ ఎ ట్రయాంగిల్, ఇక్కడ ఇది కూడా రబ్ చేసేస్తున్నాను నేను. ఫర్ ఎ ట్రయాంగిల్ బేస్ ఈక్వల్ టు హైట్, అంటే బేస్ పొడవు ఎంత ఉంటుందో హైట్ పొడవు కూడా అంతే ఉంటుంది. ఏరియా ఈక్వల్ టు సపోజ్ 400, 200 సెంటీమీటర్ స్క్వేర్ తీసుకుంటున్నాను. సో ఒక త్రిభుజంలో భూమి పొడవు ఎంత ఉంటుందో ఎత్తు కూడా అంతే ఉంటుంది. దాని యొక్క వైశాల్యము 200 సెంటీమీటర్స్ అయితే దాని భూమి ఎంత, దాని ఎత్తు ఎంత, లేదంటే ఏదో ఒకటే అడగచ్చు. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, బేస్ సపోజ్ ఎక్స్ అనుకుంటున్నాను, హైట్ కూడా ఎక్స్ అనుకోవాలి కదా, ఎందుకంటే వాళ్ళు రెండు ఈక్వల్ అంటున్నారు. వాళ్ళు ఇచ్చిన ఏరియా ఎంత 200. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏరియా ఈక్వల్ టు ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని రాసుకుంటున్నాను. ఏరియా ఎంత ఇచ్చారు, సారీ 200 ఈక్వల్ టు ½ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ అని రాసుకుంటున్నాను. ఎక్స్ ఏంటి, బేస్, ఈ ఎక్స్ ఏంటి, హైట్. మనం కనుక్కోవాల్సింది ఎక్స్ విలువ తెలిస్తే వాళ్ళు బేస్ అడిగితే బేస్ చెప్పొచ్చు, హైట్ అడిగితే హైట్ చెప్పొచ్చు. ఇక్కడ ఉండే 2 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 200 ఇంటూ 2 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ అవుతుంది. 200 ఇంటూ 2 400 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 400. నిన్న కూడా ఈ విషయం నేను మీకు నొక్కి చెప్పాను. ఖచ్చితంగా మీకు స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ గురించి తెలిసి ఉండాలి, ఎలా కనుక్కోవాలని. దానికంటే బెటర్ వే ఏంటంటే అట్లీస్ట్ ఒక 30 to 35 పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏవో మనకి తెలిసి ఉంటే ఈజీగా చెప్పొచ్చు. వీటి గురించి నేను మళ్ళీ ఫర్దర్ వీడియోస్ లో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 20 సెంటీమీటర్. సో ఎక్స్ అనేది 20 సెంటీమీటర్. ఎక్స్ ఏంటి, అది బేస్ కావచ్చు, హైట్ కావచ్చు. సో ఇలా
లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ తో ఈ ఇన్ఫర్మేషన్ ని వాడుకుంటూ వాళ్ళు చెప్తున్న రిలేషన్ ని కూడా మైండ్ లో పెట్టుకొని ఫార్ములా యూస్ చేస్తూ వాళ్ళు అడిగింది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనే లాగానే మనకి క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా ఇదే ఫార్ములా మీద మీరు ఎక్స్పెక్ట్ చేయగలిగిన కొన్ని సమ్ మోర్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి. ఒకసారి చూడండి, ఒక త్రిభుజంలో భూమి అనేది హైట్ యొక్క వర్గానికి, ఎత్తు యొక్క వర్గానికి సమానము. అలాగే ఏరియా వచ్చేసి 32 సెంటీమీటర్ స్క్వేర్. దెన్ వాట్ ఈస్ ది హైట్ అని అడుగుతారు. సో అసలు సంబంధం లేకుండా చాలా కొత్తగా బేస్ అనేది హైట్ కి స్క్వేర్ అవుతుంది అని అంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను హైట్ ని ఎక్స్ అని తీసుకున్నాను, 5 బానే ఉంది. బేస్ అనేది ఏమంటున్నారు, హైట్ కి స్క్వేర్ చేస్తే బేస్ వస్తుంది. వాళ్ళు ఇక్కడ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సో దీన్ని బట్టి మనం దీన్ని ఏమని తీసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ అని తీసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఏరియా ఏంటి, ఏరియా ఈక్వల్ టు 32 అన్నారు. మళ్ళీ సేమ్ ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనేది తీసుకుంటున్నాను. ఏరియా ఎంత ఇచ్చారు, 32 ఇచ్చారు. హాఫ్ ఇంటూ బేస్ ఎంత, ఎక్స్ స్క్వేర్, హైట్ ఎంత, ఎక్స్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉండే 2 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 32 ఇంటూ 2 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ లో 2 ఎక్స్లు ఉన్నట్టు, అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ అని. ఇక్కడ ఇంకొక ఎక్స్ మల్టిప్లై చేస్తున్నాం, ఎక్స్ క్యూబ్. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 64 ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు క్యూబ్ టు రూట్ ఆఫ్ 64 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 4 అవుతుంది. అంటే 4 ని 4 ఇంటూ 4 ఇంటూ 4 చేస్తే 64 వస్తుంది. కాబట్టి దీని ఆన్సర్ 4 అవుతుంది. మీరు ఒక్కసారి ఈ ప్రాబ్లం, దీని ముందు ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేస్తే కేవలం ఫార్ములా తెలిసి ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కుదరదు. ఖచ్చితంగా ఫార్ములా, వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్, అలాగే ఇంతకు ముందు ప్రాబ్లంలో స్క్వేర్ రూట్స్ కి సంబంధించిన నాలెడ్జ్, ఇక్కడేమో క్యూబ్ రూట్ కి సంబంధించిన నాలెడ్జ్, ఇవి 3 ప్రాపర్ గా అప్లై చేస్తేనే మనకి ఆ క్వశ్చన్ కి అలాట్ చేయబడిన హాఫ్ మార్క్ అనేది వస్తుంది మనకి. అదే మన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. ఇలా కేవలం ఒక్క ఫార్ములా తీసుకొని రకరకాల క్వశ్చన్స్. స్టిల్ వన్ మోర్ క్వశ్చన్ ఆన్ దిస్ వన్. ఇంకొక క్వశ్చన్ చెప్తున్నాను. సో చూడండి, ఒక ట్రయాంగిల్ ఇలా ఇచ్చి దీని బేస్ సపోజ్ ఒక 20 సెంటీమీటర్, హైట్ సపోజ్ ఒక 12 సెంటీమీటర్ అని ఇచ్చి ఏరియా అని అడగరు వాళ్ళు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలంటే మీకు 9th క్లాస్ స్టాండర్డ్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. కాకపోతే అదంతా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ ఏమి ఇస్తారంటే, బేస్ 20 సెంటీమీటర్ ఇచ్చారు, హైట్ 12 సెంటీమీటర్ ఇచ్చారు. ఇక్కడ ప్రతి భుజానికి మధ్య బిందువు, మిడ్ పాయింట్స్ తీసుకొని ఇలా జాయిన్ చేస్తే ఫామ్ అయ్యే ట్రయాంగిల్ లోపల ఏదైతే ఉంటుందో దాని ఏరియా కనుక్కోండి అని అడుగుతారు. సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ నేను డిఎస్సి రాసేటప్పుడు 2012లో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చారు. అన్ఫార్చునేట్ గా దురదృష్టవశాత్తు ఈ క్వశ్చన్ నేను తప్పు చేశాను. సో ఇక్కడ వాళ్ళు 20 and 12 అనేవి బేస్ అండ్ హైట్ ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ ఏరియా అంటే ఒరిజినల్ ట్రయాంగిల్ ఏరియా క్యాలిక్యులేట్ చేస్తున్నాను నేను. సో అప్పుడు ఏమవుతుంది మనకి, ఒరిజినల్ ట్రయాంగిల్ ఏరియా హాఫ్ ఇంటూ 20 ఇంటూ 12, 2 1 jar 2 10 jar క్యాన్సిల్ అయిపోతుంది. 120 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఏంటి, మొత్తం ట్రయాంగిల్ యొక్క ఏరియా. ఇక్కడ వాళ్ళు అడుగుతున్నది ఏంటి, ఇది వాళ్ళకి అనవసరం. మీరు 120 ఎంత పెద్దగా రాసి చూపించినా వాళ్ళకి అనవసరం. వాళ్ళు అడుగుతున్నది ఏంటి, మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే, క్లియర్ గా చెప్తున్నారు మిడ్ పాయింట్స్ అని, మధ్య బిందువులు అంటాం తెలుగులో. అయితే మిడ్ పాయింట్స్ జాయిన్ చేయడం వల్ల, అంటే భుజాల యొక్క మధ్య బిందువులు మిడ్ పాయింట్స్ జాయిన్ చేయడం వల్ల ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఆ ట్రయాంగిల్ మీరు చూడగానే డయాగ్రాము కాసేపు ఒక్కసారి ఇది చూడండి. ఇలా చూడండి, మీకు 1 2 3 4 ట్రయాంగిల్స్ కనపడుతున్నాయి. మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, ప్రూఫ్ గురించి మనం తర్వాత మాట్లాడదాం, జామెట్రీ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు. ఈ ట్రయాంగిల్లో ఈ 4 ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ సమానంగా ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి,
ఈ బిగ్ ట్రయాంగిల్ ఏరియా ఎంతైతే వస్తుందో దాన్ని 4 సమాన భాగాలుగా విడగొడితే ఒక్కొక్క ట్రయాంగిల్ పంచుకుంటుంది అని. అంటే సింపుల్ గా మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, ఈ మధ్యలో ఉండే ట్రయాంగిల్ ఏరియా వైశాల్యం అనేది ఈ ఏరియాలో 1/4 పావు భాగం ఉంటుంది. సో మనకి కావాల్సిన ఏరియా నేను వాంటెడ్ గా రెడ్డింగ్ తో రాస్తున్నాను, 1/4 × 120 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సింప్లిఫై చేస్తే 30 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కేవలం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ త్రిభుజం యొక్క వైశాల్యము సూత్రం తీసుకొని ఇలా రకరకాల క్వశ్చన్స్ మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినవి కూడా 4 to 5 ప్రాబ్లమ్స్ చెప్పాను, ఇవి మాత్రమే కాదు. ఎలా అడిగినా మీకు తెలియాల్సింది ఫార్ములా ఖచ్చితంగా మీ మైండ్లో ఉండాలి. వాళ్ళు చెప్తున్న కండిషన్ ఏదైతే ఉందో అది మిడ్ పాయింట్స్ కావచ్చు, ఇంతకుముందు బేస్ ఈక్వల్ టు హైట్ స్క్వేర్ అని కావచ్చు, అంతకుముందు బేస్ ఈక్వల్ టు హైట్ అని కావచ్చు, అంతకుముందు సైడ్స్ ని అంటే బేస్ అండ్ హైట్ ని డబల్ చేశారని కావచ్చు. ఏదో ఒక చిన్న లిటిగేషన్ పెడతారు, ఆ లిటిగేషన్ ని ఆ కండిషన్ ని ఫాలో అవుతూ మనకి రిలవెంట్ గా ఉండే, ఇంతకు ముందేమో మనకి క్యూబ్ రూట్ కనుక్కోవడం అని వచ్చింది, అంతకుముందు స్క్వేర్ రూట్ కనుక్కోవడం వచ్చింది. ఇలా 2-3 విషయాల్ని కరెక్ట్ గా కోఆర్డినేట్ చేసుకుంటూ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కన్ఫ్యూజ్ కాకుండా అబ్బా ఎంత బాగా కనెక్ట్ చేశారు ఒకదానికొకటి అని మీరు ఫీల్ అవ్వడం మొదలు పెడితే మ్యాథమెటిక్స్ లో ఉండే మజా మీకు అర్థమవుతుంది. సో ఓవరాల్ గా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ త్రిభుజం యొక్క వైశాల్యానికి ఏదైతే బేసిక్ ఫార్ములా 1/2 బేస్ ఇంటూ హైట్ అప్లై చేస్తామో దాన్ని యూజ్ చేసుకుంటూ ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇదే టాపిక్ లో ఇంకొక నెక్స్ట్ ఫిగర్ మనకి స్క్వయర్ చతురస్రము, దాని గురించి డిస్కస్ చేస్తాను. సో ఒక్కసారి ఈ ఫిగర్ చూడండి. స్క్వయర్ తెలుగులో అయితే చతురస్రము అంటాం. చతురస్రం అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటూ ఆల్ యాంగిల్స్ 90 degrees 90 డిగ్రీలు ఉండే ఫిగర్ ని మనం చతురస్రం, ఇంగ్లీష్ లో అయితే స్క్వేర్ అని పిలుస్తాం. స్క్వేర్ యొక్క ఏరియా కనుక్కోవడానికి మనకి బేసిక్ ఫార్ములాస్ 2 ఫార్ములాస్ ఉన్నాయి. నెంబర్ 1 సైడ్ స్క్వేర్ లేదా సైడ్ ఇంటూ సైడ్ అని కూడా కొంతమంది అంటూ ఉంటారు, సైడ్ స్క్వేర్. రెండోది వచ్చేసి హాఫ్ డయాగనల్ స్క్వేర్. మీకు ఇది డైరెక్ట్ గా అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైడ్ నేను 10 ఇచ్చాను అనుకోండి, సింపుల్ గా ఏరియా ఏమవుతుంది 10 స్క్వేర్ 100 అవుతుంది. ఒకవేళ ఇదే 10 డయాగ్నల్ అంటే ఇది అడ్డంగా గీసిన దాన్ని డయాగ్నల్ అంటాం. ఇలా గీయచ్చు, ఇలా గీయచ్చు. సపోజ్ ఇది 10 సెంటీమీటర్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఏరియా ఏమవుతుంది 1/2 × 10 × 10 which is nothing but 1/2 × 100 which is nothing but 50 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడేమో 100 సెంటీమీటర్ స్క్వేర్. అదేంటి వేరే వేరే వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మనం 10 అనేది సైడ్ మాగా తీసుకుంటున్నాం, ఇక్కడ వచ్చేసి డయాగ్నల్ అనేది 10 లాగా తీసుకుంటాం, లేదా 10 అనేది డయాగ్నల్ లాగా తీసుకుంటున్నాం కాబట్టి వేరే వేరే వచ్చాయి. సో ఈ 2 ఫార్ములాస్ మనం సిచ్యువేషన్ ని బట్టి, అంటే సిచ్యువేషన్ అంటే ఇచ్చిన వాల్యూస్ సైడ్ గురించి ఇస్తే ఈ ఫార్ములా తీసుకుంటాం, డయాగ్నల్స్ గురించి ఇస్తే ఈ ఫార్ములా తీసుకుంటాం. కాసేపు ఇది పక్కకి పెట్టి ఈ క్యాలిక్యులేషన్ అంతా. సో ఇప్పుడు దీని మీద నేను ఇప్పుడు చెప్పినవన్నీ డైరెక్ట్ న్యూమరికల్ వాల్యూస్ ఇస్తే మనం క్యాలిక్యులేట్ చేసేది. డెఫినెట్ గా ఇలా డైరెక్ట్ గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేసే ప్రాబ్లమ్స్ అయితే మీరు టెట్ పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా ఎక్కడా ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే చాలా లో లెవెల్ ప్రాబ్లమ్స్ ఇవి. మరి దీన్ని యూజ్ చేసుకుని ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు అంటే జాగ్రత్తగా చూడండి. ఇంతకు ముందు క్వశ్చన్స్ ని రిలేట్ చేసుకుంటూ చెప్తున్నాను. ఒకవేళ సైడ్ ని డబల్ చేస్తే వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా, వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అని అడిగారు అనుకోండి. సపోజ్ నేను ఇక్కడ సైడ్ ని ఏ అని తీసుకుంటున్నాను, ఏరియా ఏమవుతుంది ఏ స్క్వేర్. నేను ఇక్కడ డైరెక్ట్ గా ఏ స్క్వేర్ అని రాస్తాను, ఎందుకంటే అక్కడ ఫార్ములా సైడ్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఏ స్క్వేర్ అని రాశాను. ఫైన్. ఇప్పుడు సైడ్ ని డబల్ చేయడం అంటే ఏమవుతుంది, ఒక్కొక్క సైడ్ 2a అవుతుంది కదా, డబల్ చేయడం అంటే 2 తో మల్టిప్లై చేయడం. అప్పుడు కొత్త ఏరియా ఏమవుతుంది, ఇక్కడ వాంటెడ్ గా దీంతో రాస్తున్నా, ఇది న్యూ ఏరియా. సో 2a హోల్ స్క్వేర్. 2a హోల్ స్క్వేర్. ఇక్కడ ఏతో మనకు కన్ఫ్యూషన్ గా ఉంది అంటే నో ప్రాబ్లం, మనం న్యూమరికల్ వాల్యూస్ తీసుకొని కూడా, అంటే నెంబర్స్ తీసుకొని కూడా చేయొచ్చు. ఇంతకుముందు మనం డైరెక్ట్ గా 10 తీసుకున్నాం, ఇంతకుముందు డైరెక్ట్ గా 10 తీసుకున్నాం. సో ఇక్కడ 10 తీసుకుంటే ఇదేమవుతుంది 100 అవుతుంది, 100 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. డబల్ చేయడం అంటే 20 చేయడం. సో అప్పుడు ఇక్కడ ఇది 20 హోల్ స్క్వేర్ 400 అవుతుంది, 400 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది.
సో సైడ్ ని డబల్ చేస్తే ఇది వచ్చింది, ఫైన్. డిఫరెన్స్ ఎంత? 300. సేమ్ ఇంతకుముందు ఎలాగైతే వచ్చిందో అలాగే చేస్తాం. పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ 300. ఏంటి 300? ఈ రెండింటికి మధ్య భేదం లేదా డిఫరెన్స్. బై 100. ఈ 100 ఏంటి? ఒరిజినల్, దిస్ వన్, ఇంటూ 100. సో ఏమవుతుంది? ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 300% వచ్చింది. సో ఇప్పుడు మీకు మళ్ళీ ఇక్కడ డౌట్ రావచ్చు, ఎందుకు ఎప్పుడు పెంచడమే అడుగుతారు, ఒకవేళ తగ్గిస్తే పరిస్థితి ఏంటి? ఎస్, వెరీ గుడ్. ఒకవేళ ఒరిజినల్ ఏరియా, సో ఇప్పుడు చూడండి, ఇది 10 అని పెట్టుకుంటున్నాను, ఒరిజినల్ ఏరియా వచ్చింది. ఒకవేళ జాగ్రత్తగా వినండి, సైడ్స్ హాఫ్ చేస్తే అంటే సగానికి తగ్గిస్తే, అంటే సైడ్ ఆల్రెడీ 10 ఉంది, దాన్ని సగానికి తగ్గిస్తే అంటే ఏమవుతుంది? ఇలా చిన్న స్క్వేర్ వస్తుంది, ఇలా చిన్న స్క్వేర్ వస్తుంది. ఒక్కొక్క సైడ్ 5, 5, 5 అవుతుంది. అప్పుడు కొత్త ఏరియా ఏమవుతుంది? ఏరియా ఈక్వల్ టు, సో సైడ్ కి అక్కడ నెంబర్ ఏమి ఉన్నా మనం వాడే ఫార్ములా అయితే మారదు కాబట్టి 5 స్క్వేర్. వాట్ ఈస్ దిస్ 5 స్క్వేర్? 25 సెంటీమీటర్ స్క్వేర్. ఫైన్, బానే ఉంది. మరి పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్, ఎంత శాతము తగ్గింది వైశాల్యము అని అడుగుతారు. సో నేను క్లియర్ గా చెప్తుంది, ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ న్యూమరేటర్ లో వేయండి, ఒరిజినల్ ఏరియా డినామినేటర్ లో వేయండి, 100 తో మల్టిప్లై చేయండి. సో చూడండి ఏమవుతుంది, ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ 75. 100 లో నుంచి 25 పోతే డివైడెడ్ బై 100. ఏంటి 100? ఒరిజినల్ ఏరియా ఇంటూ 100. ఎందుకు ఈ 100? పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి. సో ఈ 100 పోతే 75% తగ్గుతుంది. కొన్నిసార్లు ఏమంటారు తెలుసా, అసలు తగ్గుతుందా పెరుగుతుందా విషయం కూడా చెప్పకుండా ఎంత శాతము మారుతుంది అని కింద ఆప్షన్స్ లో 75% పెరుగుతుంది, 75% తగ్గుతుంది, 300% పెరుగుతుంది, 300% తగ్గుతుంది, ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ ఇస్తారు. చాలా మంది 75% అనేది క్యాలిక్యులేట్ చేస్తారు, అది పెరగడమా తగ్గడమా అన్నది సరిగ్గా గమనించకుండా ఆప్షన్స్ పెడుతూ ఉంటారు. సో ఖచ్చితంగా ఇది మైండ్ లో పెట్టుకోవాలి. సో ఇలా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఇకపోతే మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఇదే ఫార్ములా మీద మళ్ళీ చూడండి, ఒకసారి చూడండి ఏం రాశాను. ఒక స్క్వేర్ కి, ఒక చతురస్రానికి వైశాల్యం లేదా ఏరియా 144 సెంటీమీటర్ స్క్వేర్ అని వాళ్ళే క్లియర్ గా ఇస్తున్నారు. ఇచ్చి వాళ్ళు ఏం కనుక్కోమంటున్నారు? పెరిమీటర్ కనుక్కోండి, అలాగే డయాగ్నల్ కనుక్కోండి. అంటే రెండిట్లో ఏదో ఒకటే అడుగుతారు, 2 క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, డయాగ్నల్ కనుక్కోవాలి అంటే ఏదర్ సైడ్ అయినా తెలిసి ఉండాలి లేదా ఏరియా అయినా తెలిసి ఉండాలి. బట్ పెరిమీటర్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా మీకు సైడ్ తెలిసి ఉండాల్సిందే. సైడ్ తెలియకుండా పెరిమీటర్ కనుక్కోవడం ఇంపాసిబుల్. సో ఇక్కడ ఫస్ట్ మనము డయాగ్నల్ గురించి మాట్లాడదాం. సో డయాగ్నల్ ఎలా కనుక్కుంటామంటే, ఏరియా ఆఫ్ స్క్వేర్ అనేది సైడ్ ఇచ్చినప్పుడు మాత్రమే కాకుండా డయాగ్నల్ ఇచ్చినప్పుడు కూడా మనం కనుక్కోవచ్చు. సో డయాగ్నల్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమవుతుంది? హాఫ్ ఇంటూ డయాగ్నల్ స్క్వేర్ అవుతుంది. సో మనం సైడ్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా అప్లై చేసినా, డయాగ్నల్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా అప్లై చేసినా వచ్చే రిజల్ట్ మారదు, ఖచ్చితంగా అలాగే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనం డయాగ్నల్ కనుక్కోవాలి కాబట్టి డయాగ్నల్ అనే వర్డ్ ఉండే ఫార్ములా తీసుకొచ్చి నేను ఇక్కడ ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డయాగ్నల్ స్క్వేర్, కర్ణము స్క్వేర్ అని రాస్తున్నాను. ఏరియా ఎంత ఇచ్చారు? 144 ఇచ్చారు. హాఫ్ ఇంటూ డి స్క్వేర్ అని రాస్తున్నాను షార్ట్ ఫామ్ లో. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఉండే 2 ఇటువైపు పంపించాలి, ఇక్కడ ఉండే 2 ఇటువైపు పంపించాలి. ఏమవుతుంది? 144 ఇంటూ 2 ఈక్వల్ టు డి స్క్వేర్ అవుతుంది. డి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఇంటూ 2. నేను వాంటెడ్ గా అది మల్టిప్లై చేయకుండా రాశాను. ఎందుకు రాశానంటే 144 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, మళ్ళీ దాన్ని మల్టిప్లై చేస్తే స్క్వేర్ రూట్ కనుక్కోవడం ఇబ్బంది పడతారు కాబట్టి అలా రాశాను. సో ఇప్పుడు ఇక్కడ 144 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, పరిపూర్ణ వర్గము, 2 అనేది కాదు కాబట్టి 144 మాత్రమే కాసేపు బయటికి తీసుకొస్తే అది 12 అవుతుంది. √2 అలాగే రాస్తున్నాను. సో ఏరియా 144 అయితే డయాగ్నల్ 12√2 సెంటీమీటర్ అవుతుంది. సో ఏరియా యూజ్ చేస్తూ డయాగ్నల్ కనుక్కున్నాం, సైడ్ యూజ్ చేస్తూ కూడా డయాగ్నల్ కనుక్కోవచ్చు. ప్రస్తుతానికి దీన్ని ఇలాగే పెట్టి మరి పెరిమీటర్ పరిస్థితి ఏంటి? పెరిమీటర్ తెలియాలంటే మీకు ఖచ్చితంగా సైడ్ తెలియాలని చెప్పాను. సైడ్ తెలియాలి అంటే ఈ ఏరియా ఏదైతే ఇచ్చారో దాన్ని
ఈ సైడ్ ఉండే ఫార్ములాకి యూస్ చేస్తున్నా. ఎందుకు ఇక్కడ డయాగ్నల్ యూస్ చేశాను? దీనికి నాకు కావాల్సింది డయాగ్నల్ కాబట్టి డయాగ్నల్ ఉండే ఫార్ములా అప్లై చేశాను. పెరిమీటర్ కనుక్కోవాలంటే సైడ్ కావాలి కాబట్టి సైడ్ ఉండే ఫార్ములా అప్లై చేస్తున్నాను. సో ఏం రాస్తున్నాను ఇక్కడ? ఏరియా ఈక్వల్ టు సైడ్ స్క్వేర్. సో ఏరియా ఎంత ఇచ్చారు? 144 ఇచ్చారు. ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ అలాగే పెడుతున్నాను, సైడ్ స్క్వేర్ అనే పెడుతున్నాను. నాకు కావాల్సింది సైడ్ కాబట్టి సైడ్ ఇక్కడ రాసుకొని స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే ఇటువైపు ఉండే స్క్వేర్ ఇటువైపు తీసుకొస్తే దాని రివర్స్ ఆపరేషన్, ఇన్వర్స్ ఆపరేషన్ స్క్వేర్ రూట్ అవుతుంది. సో అప్పుడు సైడ్ ఏమవుతుంది? నాకు స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఇక్కడ రాశాను 12 అని, ఇక్కడ కూడా 12 అని రాస్తున్నాను. సో సైడ్ అనేది 12 సెంటీమీటర్ అవుతుంది. బట్ నాకు కావాల్సింది సైడ్ ఒక్కటే కాదు, పెరిమీటర్ కూడా కావాలి. సో పెరిమీటర్ ఏమవుతుంది? దేర్ఫోర్ పెరిమీటర్ ఈక్వల్ టు 4 into side which is nothing but 4 into 12 which is nothing but 48 సెంటీమీటర్ అవుతుంది. సో ఇలా స్క్వేర్ కి సంబంధించిన ఒక్క ఫార్ములా యూస్ చేసి రకరకాల ప్రాబ్లమ్స్ ఇలా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నా వన్ మోర్ క్వశ్చన్, ఒక్కసారి ఈ ఫిగర్ చూడండి. ఒక స్క్వేర్ ఇచ్చారు, ఆ స్క్వేర్ కి సంబంధించిన సైడ్ 12 సెంటీమీటర్ అని ఇచ్చారు. మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్, ఈ సైడ్ కి ఈ సైడ్ కి ఈ సైడ్ కి ఈ సైడ్ కి ఏవైతే మిడ్ పాయింట్స్ మధ్య బిందువులు ఉన్నాయో వాటిని జాయిన్ చేస్తే ఫామ్ అయ్యే ఫిగర్ యొక్క ఏరియా. ఎందుకు ఇక్కడ నేను ఫిగర్ ఒక పటం అంటున్నానంటే అది ఏమవుతుంది అన్నది కూడా ఒక క్వశ్చన్ అవుతుంది. ఇంతకుముందు దాంట్లో నేను జస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను, ట్రయాంగిల్ యొక్క మిడ్ పాయింట్స్ అంటే సైడ్స్ కి జాయిన్ చేస్తే ఇది కూడా ట్రయాంగిల్ అయ్యింది, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఎందుకు పర్టికులర్ గా జస్ట్ ఫిగర్ అని వాడుతున్నానంటే ఇది ఏమవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు దీని ఏరియా ఎంత అంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం? ఒరిజినల్ ఏరియా కనుక్కుందాం. ఒరిజినల్ ఏరియా ఏమవుతుంది? సైడ్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి సైడ్ స్క్వేర్ అనేది ఒరిజినల్ ఏరియా అవుతుంది. సింపుల్ గా 12 స్క్వేర్ విచ్ ఈస్ నథింగ్ బట్ 144 స్క్వేర్ అవుతుంది. మరి వాళ్ళు అడిగింది ఇది కాదు, ఈ మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే ఏమవుతుంది అని అడిగారు, దాని ఏరియా అడిగారు. సో జాగ్రత్తగా వినండి. దీని ఏరియా అంటే మనకి కావాల్సిన ఈ షేడెడ్ పార్ట్ లేదంటే షేడెడ్ ఫిగర్ లేదంటే మధ్య బిందువులు కలపడం వల్ల ఏర్పడ్డ పటం లేదా ఫిగర్, దాని ఏరియా హాఫ్ ఆఫ్ 144 విచ్ ఈస్ నథింగ్ బట్ 72 సెంటీమీటర్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రైజ్ కావచ్చు, ఇక్కడేమో 1 2 3 4 అని 4 కనపడ్డాయి కాబట్టి 1/4 రాసుకున్నారు. ఈడ చూస్తారేమో 1 2 3 4 5 కనపడుతున్నాయి, మరి 1/5 చేయాలి కదా, మీరేది హాఫ్ చేస్తున్నారు అని. సో కొంచెం ఆలోచించండి, ఈజీగానే మీకు అర్థమవుతుంది. ఇంకా మీకు అర్థం కావాలి ఏదంటే ఒక చిన్న స్క్వేర్ పేపర్ తీసుకొని ఈ షేప్ ఈ మిడ్ పాయింట్స్ కి ఫోల్డ్ చేసి ఇక్కడ నేను చేస్తున్న హాఫ్ ఆఫ్ ఎంటైర్ ఏరియా అనేది కరెక్టా కాదని చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ ఫిగర్ కి ఏరియా అయితే 1/2 ఆఫ్ ఒరిజినల్ స్క్వేర్ ఏరియా అవుతుంది, మనకి కావాల్సిన స్క్వేర్ యొక్క ఏరియా. సో మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ 2 ఫార్ములాస్ మీద ఎన్ని రకాల క్వశ్చన్స్ చేయొచ్చు, వేరే కాన్సెప్ట్స్ ని డిఫరెంట్ కండిషన్స్ ని అప్లై చేస్తూ మనకి కావాల్సిన ఆన్సర్ ఎలా తెచ్చుకోవచ్చు అని చెప్పడం కోసం ఈ పర్టికులర్ టాపిక్ చూస్ చేసుకున్నాను. ఈ వీడియో ఇక్కడతో ఆపుతున్నాను, మరీ లెంత్ అవుతుంది. సో ఇక్కడ ఏరియాస్ ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ మీద 2 ఫార్ములాస్ మీద నేను చెప్పాను. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఫార్ములాస్ అండ్ దాని మీద వచ్చే డిఫరెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఇలా మీరు జస్ట్ ఫార్ములాస్ నేర్చుకొని ఒక 4 ప్రాబ్లమ్స్ చేసినంత మాత్రం మాకు కమాండ్ వస్తుంది దయచేసి అనుకోవద్దండి. డిఫరెంట్ క్వశ్చన్స్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి, అది చెప్పడానికే ఇదంతా చెప్పాను. హోప్ మీరందరూ క్లియర్గా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నారు. సో మనం నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ ఆఫ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్స్ హరగోపాల్.